కొన్ని రోజులు మయోసైటిస్ వల్ల పూర్తిగా సినిమాలకే బ్రేక్ ఇచ్చిన సమంత మా ఇంటి బంగారం సినిమాతో మళ్ళీ ఫామ్లోకి వచ్చేసింది. జస్ట్ ఫామ్లోకి రావడం మాత్రమే కాదు బాస్, సూపర్ డూపర్ హిట్ కూడా కొట్టింది ఈ సినిమాతో. జస్ట్ ఒక యాక్ట్రెస్గా స్టార్ట్ చేసిన తన సినిమా జర్నీని ఇప్పుడు ప్రొడ్యూసర్గా మా ఇంటి బంగారంతో నిలబెట్టుకుంది. అంతేకాదు ఈ సినిమా సక్సెస్ మీట్లో సమంత జస్ట్ ఒక చిన్న బ్రేక్ ఫ్రెండ్స్, నేను మెటర్నిటీ లీవ్ తీసుకోవాలి అన్న స్టేట్మెంట్స్ ఆమె కంప్లీట్ చేయకముందే వెనకాల నుండి ఫ్యాన్స్ అల్లర్లు కేకలు మామూలుగా లేవు. కంగ్రాచులేషన్స్ మ్యామ్, అఫీషియల్లీ యు ఆర్ ప్రెగ్నెంట్ నౌ అన్నట్టు మామూలు హల్చల్ చేయలేదు. మొత్తానికి మా ఇంటి బంగారం సినిమా సమంత రాజ్ నిడమర్రుకు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాతోని తను పక్కాగా కంబ్యాక్ ఇస్తుందని సమంత ఫ్యాన్స్ అందరూ ఆశగా ఎదురు చూశారు. అన్నట్టుగానే కంబ్యాక్ ఇవ్వడం మాత్రమే కాదు, తన ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న వార్తని స్టిల్ సస్పెన్స్లో పెట్టకుండా క్లియర్ కట్గా వాళ్ళకి ఆనందాన్ని పంచేసింది. మరి సమంత ఇప్పుడు ఎలాగో బ్రేక్ తీసుకోబోతుంది కదా, మరి సమంత బ్రేక్ తర్వాత మళ్ళీ కంబ్యాక్ ఇస్తుందా ఇవ్వదా, ఆ కంబ్యాక్ ఎలా ఉండబోతుంది, మరి సమంత ఈ మెటర్నిటీ లీవ్ బ్రేక్ తర్వాత ఎలా కంబ్యాక్ ఇస్తుంది అండ్ పుట్టబోయేది పాప బాబా అనే వాటి మీద ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.